ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లో ఒక్క చిన్న మిస్టేక్, ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఆదాయ ధృవీకరణ పత్రంలో ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం మిస్ అయింది. వివరాలు ఏంటో చూసే ముందు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల మీకు చెప్పేది అనేది అర్థం కాదు. మధ్యలో వదిలేసి వెళ్ళకండి. వీడియోను చివరి వరకు చూస్తేనే ఇది మీకు పూర్తిగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది విష్ణు డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, చాలామంది ఉద్యోగ నోటిఫికేషన్లు రాగానే చాలామంది హరిబరిగా అప్లై చేస్తున్నారు. సర్టిఫికెట్లు అసలు మనకు ఏమేమి ఉన్నాయి, ఎలా చేస్తే మనం సక్సెస్ఫుల్గా అప్లై అనేది చేసుకోవచ్చు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకంటే మీరు ఒకవేళ ఉద్యోగం సాధించినా కూడా మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో మీరు ఏదైనా పాత సర్టిఫికెట్లు కానీ లేదంటే చెల్లుబడి లేని సర్టిఫికెట్లు కానీ మీరు ఉపయోగించినట్లయితే మీరు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. లేదంటే లాస్ట్లో అంటే ర్యాంక్ వైజ్గా సెలెక్ట్ చేసిన ర్యాంకుల్లో కనుక చూస్తే మీరు వెనకబడే ఛాన్స్ ఉండి మీకు ఉద్యోగం రాకపోవడానికి అదొక కారణం కూడా కావచ్చు అన్నమాట. మనం కనుక చూస్తే మొన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే మొన్న మన్నేం ఝాన్సీ అనే ఆమెది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందన్నమాట న్యాయ పోరాటం కోసం. ఈ విషయంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ తీసిన తర్వాతనే మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మన్నేం ఝాన్సీ అనే ఆమె గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. బాగా మార్కులు కూడా వచ్చాయి. అయితే సెలక్షన్ లిస్ట్లో తనకి ర్యాంక్ అనేది చాలా వెనకబడిపోయింది. అసలు వెనకబడిపోవడానికి కారణం ఏంటి అని ఆమె తెలుసుకుంటే ఈడబ్ల్యూఎస్ వ్యాలిడేషన్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఆమె గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఫస్ట్ ఒకసారి నిర్వహించారు. ఎప్పుడు, ఏ సంవత్సరం అనగా 2022 అక్టోబర్ నెలలో ఈమె ఎగ్జామ్ అనేది రాశారు, ప్రిలిమ్స్ అనేది. అయితే అక్టోబర్ 16న నిర్వహించిన ఈ ఎగ్జామ్లో వచ్చేసి పేపర్ లీకేజీ కారణంగా ఆ ఎగ్జామ్ని పూర్తిగా రద్దు చేయడం అయితే జరిగిందన్నమాట గవర్నమెంట్ అనేది రద్దు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ 2024లో ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేశారు. ఈ రీకండక్ట్ చేసినప్పుడు ఈమె ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మళ్ళీ కొత్తగా తీసుకుంది. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పాతదే సమర్పించారన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అంటే పాతదే అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆమె తీసుకుంది. అదే ప్రజెంట్ చేశారు. గవర్నమెంట్కి కావాల్సింది ఏంటిది, 23 నుంచి 24 అంటే వ్యాలిడేషన్లో ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన కంటే ముందు మీరు సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఉదాహరణకి ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీరు క్రితం నెలలో తీసుకున్న నడుస్తుంది, ఈ సంవత్సరంలో తీసుకున్న నడుస్తుంది. అంటే ఆర్థిక సంవత్సరం లెక్క కడతారన్నమాట. ఆర్థిక సంవత్సరం అంటే తెలుసు కదండి, మార్చ్ టు మార్చ్ అనేది ఉంటుంది ఆర్థిక సంవత్సరం అనేది. ఆ ఆర్థిక సంవత్సరానికి వాళ్ళు లెక్కలు అనేది వేసుకుంటారు. మీరు మార్చి తర్వాత తీస్తే కనుక మీకు చాయిస్ అనేది ఉంటుంది సెలెక్ట్ కావడానికి. అయితే ఈ మన్నేం జ్యోతి ఏం చేశారంటే హైకోర్టు వరకు వెళ్ళారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి జాబ్ ఇచ్చారు, అంటే మెరుగైన ర్యాంక్ ఇచ్చారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి నాకెందుకు ఇట్లా జరిగింది అని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మరి మంచి ర్యాంక్ వచ్చింది, జాబ్ కూడా వచ్చింది, నాకెందుకు మిస్ అయింది అని అంటే వాళ్ళు ఇదే విషయాన్ని చెప్పారు. ఎవరు, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్, వీళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏంటంటే మీరు ఆల్రెడీ అయిపోయిందని సమర్పించారు. సో ఇది టీజీపీఎస్సీ తీసుకున్న నిర్ణయం సరైనదే అని సమర్థించారు. ఈమె ఎవరైతే ఉన్నారో మన్నేం ఝాన్సీని వాళ్ళది పిటిషన్ ఏదైతే వేశారో అది చెల్లది అని కేసు కొట్టివేయడం జరిగింది. ఈమెకి 2025లో రిజల్ట్స్ వచ్చాక 418 ర్యాంక్ అనేది కేటాయించడం జరిగింది. తనకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు మంచి ర్యాంక్ వచ్చింది, ఆమెకు మాత్రం చాలా వెనుకబడిపోయిందని విషయాన్ని ఆలస్యంగా గ్రహించింది. అప్పటికే పరిస్థితి అనేది చేజారిపోయింది. ఒకసారి మనము ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇప్పుడు ఆమె ఎప్పుడు తీసింది, 2022-23 ఆర్థిక సంవత్సరం ఎగ్జామ్ ఎప్పుడు మళ్ళీ రీకండక్ట్ చేశారు. ఒకసారేమో 2024లో చేశారు. అది పేపర్ లీక్ కారణంగా ఈ రీకండక్ట్ అనేది చేయడం జరిగింది. ఆమె సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్లో చూస్తే కనుక ఈ ఈడబ్ల్యూఎస్కు పాత ఇన్కమ్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేశారన్న కారణంతో ర్యాంక్ అనేది ఆమెకి చాలా తక్కువగా 418గా నమోదు కావడం జరిగింది. జీపీఎస్సీ అనేది ర్యాంకింగ్ రోస్టర్ పద్ధతిలో చూసి ఆమెకి రావాల్సిన మంచి మెరుగైన ర్యాంక్ కంటే తక్కువ ర్యాంక్ అనేది కేటాయించారు. దీనికోసం ఆమె హైకోర్టు మెట్లు ఎక్కారు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఆ తర్వాత బెంచ్ మీదకి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ కేసు విషయంలో బెంచ్ తీర్పు కూడా సేమ్ టీజీపీఎస్సీనే సమర్థించడం జరిగింది. సో మీరు ఇలాంటి పొరపాట్లు అనేది ఎప్పుడూ చేయకండి. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల మీరు రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు కండక్టర్ జాబులు కానీ అలాగే నెక్స్ట్
కానిస్టేబుల్ జాబ్స్ అనేవి ఉన్నాయి. బీసీ అభ్యర్థులు అయితే ఇప్పుడు నాన్ క్రీమీ లేయర్ తీసుకోవడానికి వస్తున్నారు. మీరు నాన్ క్రీమీ లేయర్ తీసేటప్పుడు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెష్ ఇన్కమ్ తీయండి. ఫ్రెష్ ఇన్కమ్ తీసిన తర్వాత మీకు క్యాస్ట్ ఆల్రెడీ ఉండి ఉంటుంది. ఒకవేళ క్యాస్ట్ లేకపోతే కనుక క్యాస్ట్ కూడా తీసుకోండి. ఈ ఫ్రెష్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ ఇవి రెండు జత కలిపి ఓబీసీకి అప్లై చేయాలండి. ఓబీసీ వచ్చిన తర్వాతనే నాన్ క్రీమీ లేయర్ అనేది మీరు అప్లై చేయాలి. ఇది స్టెప్ బై స్టెప్ చేయండి, డైరెక్ట్గా మాత్రం చేయకండి. సో ఒక సర్టిఫికేట్ మిస్ అయితే మీ లైఫ్ మిస్ అవుతుందని గుర్తుంచుకోండి. ముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ అనేది మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మీ విషయంలో కూడా అలాగే జరిగితే మరి తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది మీరే. సర్టిఫికెట్లు అసలు ఏమేమి ఉన్నాయి? మీరు అందరూ జాబ్ల సంఖ్య చూస్తున్నారు. నేను సివిల్ ఎలిజిబులా, లేకపోతే ఏఆర్కి ఎలిజిబులా, లేకపోతే ఇంకో దానికి ఎలిజిబులా అని చూస్తున్నారు. సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకోండి. సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకొని మంచి ప్రిపరేషన్లో ఉండండి. ఇవన్నీ దగ్గర ఉంటేనే మీరు జాబ్కి అనేది ఎలిజిబిలిటీ ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నాన్ క్రీమీ లేయర్ కూడా తీసి పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం, నాన్ క్రీమీ లేయర్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ 1 జాబ్ ఉంటే కనుక నాన్ క్రీమీ లేయర్ రాదండి. మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉందా? ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉంటే అది గ్రూప్ 1 కిందికి వస్తుందా చూసుకోండి. గ్రూప్ 1 కిందికి వస్తే మాత్రం మీరు రిజర్వేషన్ అనేది పొందలేరు. బీసీ రిజర్వేషన్ అనేది బీసీఏ కావచ్చు, బి కావచ్చు, డి కావచ్చు. ఇవి రిజర్వేషన్ పొందాలంటే మీకు ఖచ్చితంగా నాన్ క్రీమీ లేయర్ అనేది తీసి పెట్టుకోవాలి బీసీ అభ్యర్థులు. అండ్ ఎస్సీ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కేటగిరీ 1, 2, 3 ఈ విధంగా చేసి పెట్టారు. మరి మీరు పాత క్యాస్టే పెట్టుకుంటాను 1, 2, 3తో నాకు సంబంధం లేదు అంటే అక్కడ కూడా మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లో 1, 2, 3 ఏదైతే ఉందో అదే క్యాస్ట్ అంటే రీసెంట్గా తీసిన క్యాస్ట్ సర్టిఫికేట్నే మీరు అప్లోడ్ చేయండి. అక్కడ మీరు డీటెయిల్స్ అడిగితే ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వండి. అంతేగాని పాత క్యాస్ట్ ఉంది దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఎస్సీ మాల, లేదంటే ఎస్సీ మాదిగా, లేదంటే ఇంకా ఏదైతే అది మెన్షన్ చేశారు అని మీరు భ్రమలో ఉండకండి. 1, 2, 3 అని డివైడ్ చేశారు దేని దానికి. సో మీరు జాగ్రత్తగా మీరు ఫిల్ చేస్తేనే మీరు తదుపరి జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ క్రైటీరియాను మర్చిపోకండి. ఈ క్రైటీరియా మర్చిపోతే జాబ్ మిస్ అయినట్టే. మీరు ఎంత కష్టపడ్డా కానీ ఏం లాభం ఉండదు. ఆమె హైకోర్టు మెట్లు ఎక్కారు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు, ఆ తర్వాత బెంచ్కి తీసుకెళ్ళిన కేసు ఏమీ కాలేదు. ఏదైతే ఫస్ట్ వాళ్ళకి ర్యాంకు కేటాయించారో పాత ర్యాంకు అదే ర్యాంక్ కేటాయించి ఆమెకి జాబ్ రాకుండా అయిపోయింది. అంత అంటే గ్రూప్ 1 స్థాయి అంటే అర్థం చేసుకోండి. డిప్యూటీ కలెక్టర్ ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో ఉంటుంది, మున్సిపల్ ఇవన్నిటిలో గ్రూప్ 1 స్థాయి అధికారులు ఉంటారు. సో అంత మంచి జాబ్ అనేది మిస్ కావడం అనేది ఒక చిన్న పొరపాటు వల్ల. దీన్ని గుర్తుంచుకొని మీరు స్టడీ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయా? స్టడీ సర్టిఫికెట్లు అంటే కొందరు 1 to 2 లేదు, కొందరు 1 to 3 లేదు, కొందరు 1 to 5th దాకా కూడా లేదు, కొందరు 1 to 7th దాకా లేదు. సో 1 to ఎంతవరకు లేదు అంటే 1 to 3rd వరకు లేదనుకోండి, నివాసం సర్టిఫికేట్ దొరుకుతుంది. మీరు అందరు నివాసం సర్టిఫికేట్ అనగానే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే అయిపోతుంది అనుకోకండి. అది నార్మల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాదు. మీరు ఆ ఇయర్లలో అంటే 1 to 3rd ఏ ఇయర్లలో ఇప్పుడు సపోజ్కి మీది 95లో స్టార్ట్ అయింది అనుకోండి. ఏది ఫస్ట్ క్లాస్ 95 to 96 అనుకోండి. అప్పుడు ఫస్ట్ 96 to 97 సెకండ్ క్లాసు ఇట్లా వరుసగా వస్తుంది కదా. ఆ ఇయర్లలో ఆ ఊర్లలో ఉన్నారు స్థానికంగా మీరు అని ధృవీకరించి ఇవ్వడం జరుగుతుంది. సో నార్మల్ రెసిడెన్స్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నార్మల్ రెసిడెన్స్ అంటే మీరు గత 6 నెలల నుంచి ఇదే పట్టణంలో ఇదే గ్రామంలో నివసిస్తున్నారని మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఈ స్టడీకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఆ టైంలో ఆ సంవత్సరాల్లో ఆ ఊర్లో ఉన్నారు, సంబంధిత వద్దే ఉన్నారు, ఇట్లాంటి సర్టిఫికేట్ అనేది ఇస్తారన్నమాట. అంటే ఆ స్కూల్కి మీరు వెళ్తారు. యాక్చువల్గా అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే బడికి వెళ్ళగానే వెంటనే పేరు అనేది చేర్చకపోయేవాళ్ళు. వీళ్ళు కంటిన్యూగా బడికి వెళ్తుంటే లేదంటే కొన్ని కారణాల వల్ల ఏదో ఒక కారణం వల్ల పేరు అనేది రిజిస్టర్లో నమోదు చేయించలేకపోయేవారు. రిజిస్టర్లో నమోదు చేసేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. అట్లా కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. అండ్ ఇంకోటి జాబ్లకి ఏంటిదంటే అప్పట్లో 4th క్లాస్ నుంచి స్టాండర్డ్ స్టడీ సర్టిఫికేట్లు తీసుకునేవారు. ఇది పెద్ద సమస్యగా అయితే ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో అప్పటి నుంచి 1st క్లాస్ టు 7th క్లాస్ ఎక్కడ చదువుకున్నారో అదే మీ లోకల్ డిస్ట్రిక్ట్ కింద పరిగణించబడుతుంది. ఉదాహరణకి మీరు ఫస్ట్ 3 క్లాసులు సిద్దిపేట డిస్ట్రిక్ట్లో చదివారు. ఆ తర్వాత మళ్ళీ 4th, 5th, 6th, 7th కరీంనగర్ జిల్లాలో చదివారు అనుకోండి. అప్పుడు మీరు కరీంనగర్ జిల్లా క్యాండిడేట్ అవుతారు, అంతేగాని సిద్దిపేట జిల్లా కాదండి. అట్లా అంటే ఎక్కువ ఇయర్లు ఎక్కడ చదివారు? కరీంనగర్లో 4 సంవత్సరాలు. 1 to 3 సిద్దిపేటలో చదివారు. అప్పుడు మీది 1 to 3 3 సంవత్సరాలు అవుతుంది సిద్దిపేటలో, కానీ కరీంనగర్లో వచ్చేసరికి 4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కువ ఏ డిస్టిక్లో చదివితే అదే మీ లోకల్ డిస్టిక్ అవుతుంది. దాంట్లోనే కాంపిటీషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది దృష్టిలో ఉంచుకోండి. స్టడీ సర్టిఫికేట్లు ఏ ఉంది మేము ఎక్కడి నుంచో పట్టుకొస్తామంటే ఎంక్వైరీ అవుతుందండి. డిఈఓ ఆఫీస్లో కానీ ఎంఈఓ ఆఫీస్లో కానీ మీ రికార్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ రికార్డులో కనుక మీరు లేకపోతే కనుక ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది మీరే. అందుకోసమని మీరు నివాసం సర్టిఫికేట్ సిద్ధం చేసుకోండి, సరిపోతుంది.
ఇది మీరు దృష్టిలో ఉంచుకొని మీరు బాగా ప్రిపేర్ కండి. మంచిగా సర్టిఫికెట్లన్నీ దగ్గర పెట్టుకోండి. 10th ఇంటర్ మెమోలు దగ్గర పెట్టుకోండి కానిస్టేబుల్ కోసం. ఇంకా హయ్యర్ స్టడీస్ ఉంటాయి, అవి కూడా దగ్గర పెట్టుకోండి. స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్ ఇన్కము, ఓబీసీ, బీసీ వాళ్ళైతే ఓబీసీ, నాన్ క్రిమిలేయరు, ఇవి 2 ఎక్స్ట్రాగా. ఇంకోటి ఏంటంటే ఎస్సీలు అయితే 1 2 3 ఏదైతే సబ్ SC1, SC2, SC3 ఏదైతే సబ్ క్యాస్ట్గా డివైడ్ చేసిరో అన్నీ కూడా కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్లుగా తీసుకోండి. అప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. అసలు కానిస్టేబుల్స్లో ఎంత ఎలిజిబిలిటీ, ఏజ్ ఎంత, అవన్నీ ఏమన్నా కావాలంటే వివరాలు అనేది నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.